వెల్కమ్ టు మన షెఫ్. ఈ రోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ బటర్ చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకొని దీంట్లో పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, చాట్ మసాలా పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కసూరి మేతి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని దీంట్లో లవంగాలు, చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీస్, జీడిపప్పులు కొన్ని, కొద్దిగా కొత్తిమీర, మిలాన్ సీడ్స్ కొన్ని, పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు, ఉప్పు, కారం కూడా వేసి వేయించండి. ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని నేను ఇక్కడ చూపించినట్లు వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ గ్రేవీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి బటర్ వేసుకొని ఈ బటర్ పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి. చికెన్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, గ్రేవీ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా గ్రేవీ కొద్దిగా ఉడికింది అనుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్, కసూరి మేతి, గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీ మరి చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. దీంట్లోనే లాస్ట్ గా ఫ్రెష్ క్రీము, బటర్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రెస్టారెంట్ లో కొద్దిగా స్వీట్నెస్ కోసం ఒక టీ స్పూన్ దాకా చక్కెర వేస్తారండి. చక్కెర మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి బాగా ఉడికింది, మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని చపాతీ, రోటీ, పుల్కా, నాను, బటర్ నాను ఇలాంటి వాటిల్లో సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. ట్రై చేయండి.